నిర్గమకాండం 14వ అధ్యాయం మొదటి రెండు వాక్యాలు. మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, ఇజ్రాయేలీయులు తిరిగి పిహాహిరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇజ్రాయేలీయులను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెనని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందురు అనెను. ఆమేన్. హల్లెలూయా. రైట్ బిడ్డలారా, మనం పాఠంలోనికి వెళ్తే మనం నిర్గమకాండంలో దేవుని తీర్పులను గురించి మనం నేర్చుకున్నాం. 10 విధములు అంతకంటే ఎక్కువ తీర్పులను గురించి నేర్చుకొని చివరి తీర్పుగా ఐగుప్తుల యొక్క ప్రథమ సంతానాన్ని దేవుడు చంపేశాడు. ఇది అయిన తర్వాత ఫరో ప్రజలు, ప్రధానులు, అధికారులు, అధిపతులందరూ కూర్చొని, అయ్యా, ఈ ఇజ్రాయేలీల వలన మన దేశం పాడైపోయింది, మన పిల్లలు చచ్చిపోయారు, వీళ్ళు ఉండడం మనకు అవసరం లేదయ్యా, వెళ్ళగొట్టండి అయ్యా అని చెప్పి అందరూ ఏక ఆలోచన, ఒకే మనసు కలిగి ఏక ఆలోచన చేసి మోషే అహరోన్లను పిలిచారు. ఇదిగో బాబు మోషే, అహరోన్, ఇక చాలురా బాబు, మీరు మీ ప్రజలందరూ వెళ్ళండి, మీ గొడ్ల మేకలన్నీ వెళ్ళండి, ఒక్క డెక్క కూడా మీరు విడవకుండా మొత్తం వెళ్ళిపోండి, మీ దేవుని సేవించుకోండి అని చెప్పి, అరే బాబు మీరు వెళ్తూ నన్ను దీవించి పొండిరా అన్నాడు. ఓకే అన్నాడు. అలాగనే మోషే అహరోన్లు వాళ్ళని దీవించి వచ్చి ప్రజలందరితో, పెద్దలందరితో చెప్పి, నానా మనకు విడుదల వచ్చింది, మన దేవుడు మనల్ని విమోచించాడు, వెళ్ళిపోదాం, ఇక నడవండి, సిద్ధపడండి అన్నారు. వాళ్ళు సిద్ధపడ్డారు. నాన్న ఉదయకాలమే లేచి ఆ పిండి పిసుకు తొట్టి పిండి అలాగనే మాత్రం పట్టుకొని బట్టలు అన్నీ సర్దుకొని ఐగుప్తుల దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నీ మీద ఉన్న బంగారమే, ఏ అమ్మాయి నీ మీద ఉన్న వెండి, ఏ అమ్మాయి నీ మీద బంగారమే అని చెప్పి వాళ్ళ దగ్గర అడిగి తీసుకొని ఐగుప్తీయులను ఇజ్రాయేలీలు దోచుకొని వెళ్ళారు అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ప్రయాణమైపోయారు. ఉదయకాలం బయలుదేరి ప్రయాణమైపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? పిహాహిరోతు అనేటువంటి ఆ ప్రాంతం దగ్గర దిగాలి అన్నాడు. అది అరణ్యమునకు సముద్రమునకు ఎదుటగా ఉన్నది, దగ్గరగా ఉన్నది. ఆ మధ్యలో వీరు దిగారు, సముద్రం మధ్యలో దిగారు. సముద్రం ఎదుట పిహాహిరోతు అనేటువంటి ఆ ప్రాంతంలో అరణ్యంలో దిగారు. ఇప్పుడు అక్కడ ఉన్నారని ఫరో రాజు తెలుసుకున్నాడు. ఫరోకు అతని ప్రజలకు సమాచారం వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళందరూ పోయిన తర్వాత వారి పిల్లల్ని సమాధి చేసుకున్నారు, వచ్చారు, కూర్చున్నారు. ఇంట్లో కూర్చున్నట్టు కూర్చోక అదే దుఃఖంలో ఉండక మళ్ళీ సైన్యాధిపతులు మళ్ళీ అందరూ కూడుకొని, రాజా, వారి ద్వారా మనకి ఎంతో భయంకరమైన కీడు జరిగింది, సమస్తము కోల్పోయాం, నష్టపోయాం, మరి తుదకు మన పిల్లలు కూడా చనిపోయారు. ఇప్పుడేమో వాళ్ళను పంపేశాం. తర్వాత రేపటి నుంచి మనకు పని చేసేవారెవరు, మనకు వెట్టి చేసేవారెవరు, మన చాకిర్లు చేసేవారెవరు అని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. అలాగున ఆలోచన చేసి ఏం చేశారంటే బిడ్డలారా, లేదు ఇంతవరకు చాలా నష్టపోయాం, లేండి వెళ్ళి మళ్ళీ వాళ్ళని పట్టుకొద్దాం, మనకు బానిసలుగా చేసుకుందాం, దాసులుగా చేసుకుందాం, మనకు పరిచారకులు కావాలి, మనకు పనిచేసేవాళ్ళు కావాలి అని చెప్పి ఆలోచన చేశారు. దానికి రాజు కూడా సమ్మతించాడు. నడవండిరా, ఏ సైనికులారా, లేండి, గుర్రములను రథములను సిద్ధం చేయండి, మనం బయలుదేరదాం, వెళ్దాం అని చెప్పి ఇంచుమించు ఆ సమయం ఒక 3 అయిందో 4 అయిందో సంథింగ్ ఎంతో అయి ఉంటుంది. ఇంకా వాళ్ళు తరుముతూ వస్తున్నారు. సాయంకాలం సమయం అయింది. ప్రజలు ఇక్కడ చిక్కబడి ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్థం కాక, దేవా ఏంటి మరి ముందుకు వెళ్దామంటే సముద్రం ఉంది, ఇక్కడ అడవిలో చిక్కబడి ఉన్నాం అని చూసి ఒక్కసారి ఒకడు లేచి వెనక్కి తిరిగి చూశాడు. అంత దూరంకి వెళ్ళి ఏమొస్తుంది? ఐగుప్తు గొప్ప సైన్యం, ఫరో గొప్ప సైన్యంతో వస్తున్నాడు. చూసి ఒక్కసారి భయపడిపోయి, అయ్యా పెద్దలారా, ఇదిగో దైవజనుడా, ఇదిగో చూడు సైన్యం ఎలాగొస్తుందో, మమ్మల్ని ఏమని తీసుకొని వచ్చావు నువ్వు? ఈ అరణ్యంలో మమ్మల్ని చంపనీకి తీసుకొని వచ్చావా? ఐగుప్తులో సమాధులు లేవు, ఇక్కడ పాతి పెడతానని తీసుకొని వచ్చావా? ఏంటి మాకు ఈ పరిస్థితి అని చెప్పి మోషే అహరోన్ల మీదకి సనుగుతూ తిరుగుబాటు చేస్తున్నారు. అంతకు మునుపు వారు ప్రార్థన చేశారు, దేవా మమ్మల్ని కనికరించయ్యా, ఈ కష్టంలోంచి విడిపించు ప్రభువా అని మొరపెట్టారు. వాళ్ళు మొరపెట్టారు.
మొరపెట్టి వీరి మీదకి మాట్లాడుతున్నప్పుడు మోషే కూడా వాస్తవానికి అక్కడ ఆ సందర్భంలో రాయలేదు, కానీ మోషే కూడా దేవునికి ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. 11 చదువు. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీలకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీలకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. హల్లెలూయా, హల్లెలూయా. చదువురా, నా వాక్యం కూడా చదివి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్య ఉండవలనని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు దైవజనుడైన మోషే? ఇశ్రాయేలు ప్రజలారా, భయపడద్దు, భయపడకండి, జడియకండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నేడు వారి చేతిలో నుంచి దేవుడు కలుగజేసే రక్షణ మీరు ఊరకనే నిలబడి చూడండి. ఊరకనే నిలబడు. ఎందుకు గలిబిలవుతావు? ఎందుకు కలవరపడతావు? ఎందుకు యుద్ధం చేయాలి? ఎందుకు ఈట పట్టాలి? ఎందుకు ఖడ్గం పట్టాలని ఎందుకు భయపడుతున్నావు? ఈ యుద్ధం ఎలాగ చేయాలని ఎందుకు కలవరపడుతున్నావు? నువ్వు యుద్ధం చేయాల్సిన పనేం లేదు. మౌనంగా నిలబడి చూడు. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. మీ శత్రువులతో దేవుడే యుద్ధం చేసి ఈరోజు మిమ్మల్ని విడిపించి మీకు కలుగజేయ రక్షణ మీరు మౌనంగా నిలబడి చూడు. ఊరికే నిలబడి చూడు. ఎందుకు కలవరపడతావు బిడ్డ? ఎందుకు దిగులు పడతావు? ఎందుకు ఇబ్బంది పడతావు? శత్రువు ఉన్నాడే, మిమ్మల్ని తరుముతూ వస్తున్నాడే, మిమ్మల్ని బానిసలుగా చేసుకొని మీ చేత ఎట్టి చేపించి దాసత్వం చేపించి విచ్చలవిడిగా వాడుకొని భయంకరంగా మిమ్మల్ని నాశనం కొట్టి చంపి ఏది చేసినా ఎవరు అడగకుండా ఆ పరిపాలన చేశాడే. కఠినమైన దాస్యంలో మిమ్మల్ని పెట్టుకున్నాడే ఆ ఫరో, వాని సైన్యం. నేడు చూసిన ఐగుప్తులను మీరిక మీదట ఎన్నడూ చూడరు. హల్లెలూయా, హల్లెలూయా. మీరిక మీదట ఎన్నడూ చూడరు. మీ పక్షముగా మీ దేవుడే యుద్ధం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయమంటున్నాడు? ఏమంటున్నాడు? ఊరకనే నిలబడి చూడు. నువ్వు నిలబడి చూస్తే యుద్ధం ఎవరు చేస్తారంటున్నారు? చెప్పండి, యుద్ధం ఎవరు చేస్తారంటున్నాడు? మన దేవుడే. ఆయన సైన్యములకు అధిపతి యగు యెహోవా. చెప్పాలి గట్టిగా ఆమేన్. ఆయన యుద్ధ శూరుడైన యెహోవా. హల్లెలూయా. ఒక్క దేవదూతకు ఆజ్ఞాపిస్తే ఒక దేవదూత 1,85,000 మందిని తుత్తునియలుగా చేయగలిగిన సైన్యము కలిగిన సైన్యాధిపతి అయిన దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కోటాను కోట్ల సైన్యము కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన చేస్తాడు. ఆయన దిగొచ్చి ఖడ్గం ఎక్కడ పట్టింది లేదు, ఎక్కడ పట్టాడు. జస్ట్ ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దూతలే తుత్తునియలుగా నరికి చంపుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పన్నా, శత్రువును నాశనం చేయుటకు దేన్నైనా వాడుకుంటాడు ఆయన. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇక్కడ దేన్ని వాడుకున్నాడో తెలుసా? సముద్రమును వాడుకున్నాడు. ఆమేన్. దేన్ని వాడుకున్నాడు నాన్న? సముద్రాన్ని వాడుకున్నాడు. సముద్రమా ముంచేయవాలని అన్నాడు. అంతే, ముంచేసింది. రైట్. ఇప్పుడు కొంచెం పాఠంలోనికి, కొంచెం ఉపదేశంలోనికి వెళ్దాము మనం అందరం. ఓకే, రైట్. ఐగుప్తు అంటే ఎవరు నాన్న? లోకం. ఫరో అంటే ఎవరు నాన్న? చెప్పండి. ఫరో అంటే ఎవడు? అపవాది అయిన సాతాను. ఫరో సైన్యం అంటే ఎవరు? దురాత్మ శక్తులు, చీకటి చేతబడి మంత్ర శక్తులు, దయ్యపు శక్తులు, వారికి సంబంధించిన వ్యక్తులు. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్కడి నుంచి విమోచించబడ్డాం నాన్న? ఐగుప్తు అను లోకంలోంచి. ఎక్కడి నుంచి విమోచించబడ్డాం? ఐగుప్తు అను లోకంలోంచి విమోచించబడ్డాం.
విమోచింపబడిన మనలకి దేవుడు ఏమి ఇస్తానన్నాడు? పాలు తేనెలు ప్రవహించు దేశము ఇస్తానన్నాడు. ఇస్తానన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బయలుదేరి వస్తున్నాం. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి బయలుదేరి వస్తున్నాం. బయలుదేరి వస్తున్నప్పుడు శత్రువు మనల్ని ఊరికే పోనిస్తున్నాడా? చెప్పండి. ఎట్లెట్లా పోనిస్తాను వాళ్ళను? ఎలా పోనిస్తాను నేను వాళ్ళను? విమోచింపబడిన జనమే, ఇజ్రాయేల్ ప్రజలు అంతేనా కదా? విమోచింపబడిన జనమే, రక్షింపబడిన జనమే. సో మన జీవితంలో కూడా ఈ యాత్రలో శత్రువు మనల్ని తరుముతూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరం నానా? మనం విమోచింపబడిన ప్రజలం, విమోచింపబడిన జనం. మనం పాలు తేళ్లు ప్రవహించు దేశం అనగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న దిశగా మనం ప్రయాణం చేస్తున్న దేవుని ప్రజలం. అయితే శత్రువు మనల్ని ఊరికేనే పరలోకానికి పోనివాడు. వాడు మన మార్గంలో మనల్ని సాఫీగా వెళ్ళనియాడు. వాడు ఏం చేస్తుంటాడు? ఏదో ఒక ఆటంకం కలగజేసి వాడు ఏం చేస్తుంటాడు? మనల్ని నాశనం చేయాలని, లోబరుచుకొని బానిసలుగా మళ్ళీ తిరిగి మార్చుకోవాలని వాడెంతో ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు గలతీ 5:5 ఏమన్నాడు? ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కనుక మరలా దాసత్వమును కాడి క్రింద చిక్కు కొనకండి. 5:5 చదువునానా? గలతీ చూడు, 5వ అధ్యాయం 1వ వాక్యం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఆమేన్. ఇప్పుడు నేను దాసులుగా మార్చుకోవాలని చూసేవాడెవడు? అమ్మా నాన్న వినండి. ఎవడు మిమ్మల్ని దాసులుగా మళ్ళీ చేసుకోవాలని చూసేవాడెవడు? లోకానికి, పాపానికి, ఆచారాలకు, సాంప్రదాయాలకు, ధనం, దేనికో ఒకదానికి మళ్ళీ నిన్ను బానిసనిగా, నిన్ను దాసునిగా, నిన్ను దాసురాలుగా చేసుకోవాలని సాతానుగాడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము స్వతంత్రులమైన తర్వాత మళ్ళీ దేనికి దాసులము కాకూడదు. ఆమేన్, హల్లెలూయా. కానీ వీళ్ళేమంటున్నారు? ఇజ్రాయేల్ ప్రజలు ఏమన్నారు? వాళ్ళు మళ్ళా మేము ఐగుప్తులకే, ఎన్నో మాట చదవది, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. దేనికి దాసులు అవుతారట వీళ్ళు? ఏందిరా ఇది? ఈ అన్యాయం ఏంది? నాడు బానిసగా ఉంటే నిన్ను ప్రేమించి దేవుడు తానే దిగివచ్చి ఆ దాసత్వం, ఆ బానిసత్వంలోంచి విడిపించాడు. మరి వీడేంద్రా ఇలాగంటాడు? ఈ సారేంది, ఈ అయ్యగారేంది ఇలాగంటాడు? ఈ ఇజ్రాయేల్ ప్రజలు, గొప్ప ప్రజలు, వీళ్ళేంది ఇలాగంటున్నారు? మళ్ళీ మేము ఐగుప్తులకే దాసులమైతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తులకే దాసులమైతాం అంటున్నారు. కానీ చావోరేవో తెలుసుకుందామనడం లేదు, స్థిరంగా దేవుని నిలబడతామనడం లేదు. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతామయ్యా. ఎంత అన్యాయం అనేది, ఎంత అక్రమం ఇది. దేవుడి మాట తర్వాత కొడక, వీళ్ళు నాడు పలికారు కదా, అదే మాట ప్రకారం నేను నెరవేరుస్తాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుకనే ప్రపంచ దేశాలకు బానిసలుగా వారిని పంపాడు. దేవుని దగ్గర జాగ్రత్తగా మాట్లాడాలి. మనమంతా కష్టం వచ్చిందని, శత్రు తరుముతున్నాడని, ఇబ్బందులు వచ్చినాయి, రోగం వచ్చింది, ఆర్థిక సమస్యలు, అప్పులని, ఇరుకులని, ఇబ్బందులని, మళ్ళా దేవుని విడిచిపెట్టి ఆ లోకంలోనే బ్రతికితే బాగుండు అని ఎన్నడూ అనద్దు. మరణమైన, జీవమైన, ఉన్నవైన, రాబోనైనా క్రీస్తు యేసు ప్రేమ నుంచి నన్ను ఎడబాపునది ఏది అని క్రీస్తులో నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులోనే నిలబడాలి. మళ్ళీ తిరిగి బానిసనవుతాను, మళ్ళీ తిరిగి దాసురాలను అవుతాను అని ఎప్పుడు అనకూడదు. అలాగునా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో బిడ్డలారా, విడుదల పొందిన మనము ఎదుట ఎర్ర సముద్రమే అయినా, భయంకరమైన శత్రువే ఎదుట నిలబడిన మన పక్షంలో ఉన్నవాడు సర్వశక్తి గల దేవుడు అనే విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు మోషే అహరోనులు నిలబడి ప్రజల్ని ధైర్యపరిచారు. ఇదిగో ప్రజలారా, భయపడకండి, దేవుడు కలగజేయు రక్షణను మీరు చూడండి అన్నారు. ఊరికనే నిలబడి చూడండి అన్నారు. ఇప్పుడు మోషే మొరపెట్టినా లేదా? మొరపెట్టినా లేదా? అందుకే కింది భాగంలో రాయసం ఉండదు, కానీ మొరపెట్టాడు మోషే మొరపెట్టుట ద్వారా మొరపెట్టినప్పుడు దేవుడు అంటాడు, మోషే నాకేలా మొరపెడుతున్నావు? ఇదిగో
నీ చేతిలో ఉన్న కర్ర ఉందే, దాంతో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసావు కదా, దాన్ని ఎర్ర సముద్రం మీదకి చాపు, దాన్ని పాయలు చేయి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాయలు చేశాడు. ప్రజలందరూ ఇప్పుడు ఏమవుతున్నారు? ఎర్ర సముద్రాన్ని దాటుతున్నారు. ఏమవుతున్నారు నాన్న? దాటు. ఇప్పుడు మోషే కర్ర చాపగానే గాలి ఎక్కడి నుండి వచ్చింది నాన్న? తూర్పు గాలి. ఎక్కడి నుంచి వచ్చింది నాన్న? అని ఇప్పుడు ప్రజలు ఎక్కడ నిలబడ్డారు? పడమట నిలబడ్డారు. ప్రజలు ఎక్కడ నిలబడ్డారు? పడమట నిలబడ్డారు. గాలి ఎక్కడి నుంచి వచ్చింది? తూర్పు నుంచి. అంటే తూర్పు నుంచి సముద్రమును పాయలు చేస్తూ గోడలుగా నిలబెడుతూ ఈ పడమటి వరకు వచ్చేసింది వీళ్ళ దగ్గరికి. గోడలుగా నిలబడ్డాయి. నీళ్ళు ఎలా నిలబడ్డాయి? ఒక గోడల వలె నిలబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేల ఏమైంది? ఆరిన నేల అయింది. నేల ఏమైంది? ఇప్పుడు ప్రజలందరూ చూశారు. మోసే చూసి ఇప్పుడు సాగిపోండి అన్నాడు. కథం. ప్రజలందరూ సాగిపోతున్నారు. పిల్లలు, ముసలి, ముతక అందరు యవనస్తులు పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. కథం. వీళ్ళు ఇంచుమించు వీళ్ళు వెళ్ళే సమయానికి వెళ్ళక మునుపు సైన్యం ఏమైంది? వీరిని సమీపించింది. వీళ్ళ వెనకాల సైన్యం కూడా వస్తుంది. వీరు సగం వెళ్ళేసరికి దేవుడు మధ్యలోంచి మేఘాన్ని తీసేశాడు, పైకి వెళ్ళాడు. ఇప్పుడు పైన మేఘము ఇజ్రాయెల్ మీద ఎలాగున్నది? ఒక వెలుగుగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రజలు వెలుగులో వెళ్తున్నారు. వీళ్ళు సగానికి వెళ్ళేసరికి ఈ సైన్యం వచ్చింది. సైన్యం చూసి అది వాళ్ళు అక్కడ నడుస్తున్నారు, వెళ్తున్నారు. పదండి వాళ్ళని పట్టుకుందామని చెప్పి మళ్ళీ వీళ్ళని తరుముతూ వచ్చినప్పుడు బిడ్డలారా, దేవుడు పైకి వెళ్ళి చూసి వీరు ఇద్దరి మధ్యలోనికి వచ్చి నిలబడ్డాడు. ఆమేన్. ఎక్కడికి వచ్చాడు? ఇద్దరి మధ్యలోనికి వచ్చాడు. ఇప్పుడు మధ్యలోనికి వచ్చినప్పుడు అది మేఘము కనుక ఈ వైపు ఇజ్రాయెల్ ప్రజలకు వెలిగించింది, వెనుక వాళ్ళకి ఏమొచ్చింది నాన్న? చీకటి. ఆ చీకట్లో ఏం జరుగుతుందంటే రథచక్రాలు ఊడి పడుతున్నాయి. రౌతులు అనగా గుర్రం మీద ఎక్కి యుద్ధానికి బయలుదేరిన సైనికులు ఉన్నారే, వాళ్ళు కింద పడిపోతున్నారు. గుర్రాలు లేస్తున్నాయి, ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. రథాలు ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. చక్రాలు ఊడి పడుతున్నాయి, తోలలేకపోతున్నారు. ఆ రాత్రి అంతా వాళ్ళు కష్టంతో తోలారు. కానీ దేవుడు వాళ్ళకి ఎదురుగా నిలబడి వాళ్ళని కదలనియట్లేదు. ఇప్పుడు కొంతసేపు తర్వాత వీళ్ళు ఇంచుమించు దాటిన తర్వాత, తెల్లవారుచుండగా వారు దాటిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? ఇదిగో రేయ్, వారి దేవుడు ఇజ్రాయేల్ పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి తిరిగి వెనక్కి పారిపోదాం పదండి అని చెప్పి వారు ఒకరితో ఒకరు చెప్పుకున్న తర్వాత ఇప్పుడు తెల్లవారింది కనుక దేవుడు మోషే దగ్గరికి వెళ్ళి, మోషే నీ కర్ర ఎత్తి సముద్రము వడిగా తిరిగి కలుసుకున్నట్లుగా నువ్వు మాట్లాడు సముద్రంతో అన్నాడు. అనగానే వీళ్ళు నడి సముద్రానికి వచ్చారు కదా, సగానికి వచ్చారు కదా, తిరిగి వెళ్దామని తిరిగేసరికి మోషే సముద్రానికి ఆజ్ఞాపించగానే ఇప్పుడు సముద్రం ఏమైందంటే వడిగా తిరిగి కలుసుకున్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ సముద్రంలో శత్రువులందరూ ఏమయ్యారు నాన్న? మునిగి చనిపోయారు. చనిపోయి సముద్రం ఏం చేసింది? వారిని అందరిని మళ్ళా ఇజ్రాయెల్ ప్రజలు ఏ వైపు ఉన్నారో తూర్పు వైపుగా అక్కడికి శవాలను పంపించింది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయెల్ పక్షంగా ఏం చేశాడు నాన్న? యుద్ధం చేశాడు. ప్రజల్ని ఎలాగ నడిపించాడు? ప్రజల్ని ఎక్కడ నడిపించాడు? ఆరిన నేల మీద నడిపించాడు. చీకటి నడిపించాడా? వెలుగులో నడిపించాడా? వెలుగులో నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రజలను అద్దరికి దేవుడు ఏం చేశాడు? క్షేమంగా చేర్చాడు. ఏం చేశాడు నాన్న? క్షేమంగా చేర్చాడు. రైట్. శత్రువుని ఏం చేశాడు? నీళ్ళలో ముంచి చంపేశాడు. నీళ్ళలో ముంచి చంపేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు ఎక్కడ నడిపించాడు? ఆరిన నేల మీద నడిపించాడు. ఎక్కడ నడిపించాడు? ఆరిన నేల మీద నడిపించాడు. వారిని చీకట్లో నడిపించలేదు, వెలుగులో నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాఠం ఏంటంటే మన దేవుడు మనకు తోడై ఉంటాడు. మన దేవుడు మన శత్రువులతో దేవుడే యుద్ధం చేస్తాడు. మనకు క్షేమకరమైన ప్రయాణం దేవుడు ఇస్తాడు. తిన్నని మార్గంలో మనల్ని నడిపిస్తాడు. మనల్ని నడిపించాల్సిన మార్గంలో నడిపిస్తాడు. చేర్చాల్సిన దరికి మనల్ని చేరుస్తాడు. ఆమేన్. ఇంత గొప్ప దేవుడు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? ఇంత గొప్ప దేవుడు ఎవరున్నారని ప్రపంచంలో? నిజంగా ఇజ్రాయేలులను తన భుజముల మీద
మోసుకొని అద్దరికి చేర్చినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నాను అని అన్నాడు. ఏమన్నాడు యేసు ప్రభు? మనకు మీకు తోడుగా ఉన్నాను అన్నాడు. తోడుగా ఉన్నాను అన్నాడు అని ప్రభు అంటాడు, తిన్నని మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మార్గమేదో, నీ గమ్యమేదో నిన్ను నా రెక్కల మీద మోసుకుపోతాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. గద్ద రెక్కల మీద వాళ్ళ తీసుకొచ్చినట, గ్రద్ద రెక్కల మీద మోసుకొని తీసుకొని వచ్చినట్లుగా ఇజ్రాయేలు ప్రజల్ని అద్దరికి చేర్చాడట. పాఠం ఇదే. ఈ విశ్వాస యాత్రలో మనకు ఎందరో శత్రువులు తగులుతారు, ఎందరో మనల్ని నాశనం చేయాలని చూస్తారు. మనం చేయాల్సిన పని ఏంటి? దేవునికి మొరపెట్టి ఊరకయే నిలిచి ఉండి చూడాలి. యెహోవాను నమ్ముకొని ఊరకయే నిలబడి చూడండి అంటాడు వాక్యం, కీర్తనకారుడు. మౌనంగుండు, దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు. నీ కష్టాలు, నీ కన్నీలను, దుఃఖాలను దూరం చేస్తాడు ఆయన అని దేవుడే స్పష్టంగా చెప్తాడు మనందరితో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు ఊరికే నిలబడి చూశాడు. దేవుడే వారితో యుద్ధం చేసి వాళ్ళను సముద్రంలో ముంచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రం అంటే ఏంటిది నాన్న? సముద్రం దేనికి సూచనగా ఉంది? ఒకటి జనములకు సూచన, రెండవది భక్తిహీనులకు సూచన, మూడవది మరణానికి సూచన. సముద్రంలో సునామీ వస్తే ఎవడైనా బ్రతుకుతాడా? సునామీలు వస్తే బ్రతుకుతున్నారు ఎవడైనా? నీళ్లు పైకి వస్తే బ్రతుకుతున్నాడా? చంపేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాఠం ఏంటంటే, జనముల చేతిలో మనల్ని పడేయడు, భక్తిహీనుల చేత మనల్ని నాశనము కానివాడు, మరణానికి మనల్ని అప్పగించాడు. చెప్పగట్టిగా ఆమేనని. హల్లెలూయా, హల్లెలూయా. శత్రుల చేతిలో నుంచి విడిపిస్తాడు, భక్తిహీనుల చేతిలో మనల్ని హతం కాకుండా కాపాడుతాడు, క్షేమమైన మార్గంలో నడిపిస్తాడు, అద్దరికి చేరుస్తాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలను చేర్చాడు. అలాగ చేర్చిన తర్వాత ప్రజలు వినలేదు. ప్రజలు దేవునికి సేవకులకు తిరుగుబాటు చేసినందువలన వారే బానిసలుగా ప్రపంచ దేశాలకు కొనిపోబడ్డారు. కానీ దేవుడు ఎప్పుడు వారికి తోడయ్యుండి యుద్ధాలు చేస్తూ విడిపిస్తూ కాపాడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటిదే ఇంకొక సందర్భం ఉంది బైబిల్లో. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మొయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. 16వ వాక్యం. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు ఎరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అక్కడేమన్నాడు? ఊరికనే. ఇక్కడేమంటున్నాడు అంటే ఊరికే, ఇక్కడ కూడా అదే అంటున్నాడు, ఊరికే నిలబడి చూడరా అన్నాడు. పోట్లాడే పని లేదు, కత్తి ఖడ్గము ఈటే వాడాల్సిన పనేమీ లేదు మీరు ఇక్కడ. అక్కడ ఏమన్నాడు? మొరపెట్టి నిలబడి చూడన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మీరు వారితో పోట్లాడవలసిన నిమిత్తము లేదు. చదువునా? యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 21వ వాక్యం.
మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత ఆ. యెహోవాను స్తుతించుటకు యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి ఆ. సైన్యము ముందర నడుచుచు ఆ. యెహోవా కృప నిరంతరముండును ఆ. ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు ఆ. వారిని నియమించెను. ఆ. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఆ. యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను ఆ. మోయాబీయుల మీదను ఆ. షేయిరు మాన్య నివాసుల మీదను ఆ. మాటుగాండ్రను పెట్టెను గనుక ఆ. వారు హత్తులైరి. అందరు గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పోట్లాడాల్సిన పని లేదు, కానీ ఒక పని చేయండి అన్నాడు. ఏం చేయాలయ్యా? పాటలు పాడండి, దేవుని స్తుతించండి, ఆరాధించండి. శత్రువు మీ మీదకి వచ్చిన నలుదిక్కుల నుంచి, ఎన్ని దిక్కుల నుంచి? నలుదిక్కుల నుంచి శత్రువు మీ మీదకి వచ్చినా భయపడకు బిడ్డ, వారికి జడియకు. భయపడకు, వారికి జడియకు. నలుదిక్కుల నుండి నీ మీదకి వచ్చిన 4 విధములైన శత్రువులు, 4 విధములైన సమస్యలు నీ మీదకి వచ్చిన 40 దిక్కులు, 4 కాదు 40 దిక్కులు, 4 దిక్కులే కాదు 40 దిక్కుల నుంచి అయినా, 400 దిక్కుల నుంచి అయినా సమస్య ఏదైనా నీ మీదకి వచ్చినా భయపడకు, జడియకు. భయపడకు. వారితో నువ్వు పోట్లాడాల్సిన పని, యుద్ధం చేయాల్సిన పని లేదు. అయితే ఒకటి చెయ్యి. ఏం చేయాలి? నువ్వు స్తుతించి ఆరాధిస్తే దేవుడే యుద్ధం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వీరు పాడుటకును యెహోవాను స్తుతించుటకును మొదలు పెట్టగా ఆయన మాటుగాను పెట్టెను గనుక వారు హతులైరి, వారు చనిపోయిరి. దేవుడే చంపేశాడు శత్రువులను, దేవుడే చంపేశాడు. మొరపెట్టి మౌనంగా నిలబడి, ఊరికే నిలబడి అన్నాడు. ఇక్కడ పోట్లాడాల్సిన పనేం లేదు. ఒక పని చేయి, స్తుతించు. ఎందుకు? దేవుడు ఎక్కడుంటాడట? స్తుతుల మీద. ఎక్కడంటాడు? స్తుతుల మీద. అది అందరూ పాడాలి, అందరూ దేవుని స్తుతించాలి. నువ్వు పాడి దేవుని స్తుతించినప్పుడు నీ ఇంట్లోనికి, నీ స్తుతుల మీదకి దేవుని సింహాసనం దిగి వస్తుంది. నీకు విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధము తుత్తురియలవుతుంది. విరోధంగా లేచిన ప్రతి శత్రువు సమూల నాశనం చేస్తాడు దేవుడు. అది ఏ శత్రువు అయినా, సాతాను, చీకటి, చేతబడిన దెయ్యప, మంత్రశక్తుల, దురాత్మ శక్తుల, రోగమా, ఆర్థిక సమస్యల, అప్పుల, ఏ లేమిగాడ, దరిద్రమా, ఏదైనా నీ ఇంట్లో నుంచి తొలగిపోవాలంటే చేయాలి. నువ్వు మీ ఇంట్లో నుంచి తొలగిపోవాలి. వాడు లేమి అనేవాడు ఉన్నాడు బైబిల్లో, తెలుసు కదా. లేమిగాడు వచ్చినట్టు అని అంటాడు. దరిద్రం నీ స్థితిలో, నీ ఇంట్లో ఉన్నదంటే అర్థమైంది నాన్న. అరే లేమిగాడు తింటున్నారా? నీ వచ్చిన ప్రతి రూపాయిని ఏదో ఒకటి ఖర్చు పెట్టిస్తున్నాడు, తినేస్తున్నాడు వాడు. దారిద్ర్యం లేమి నీ ఇంట్లో ఉందంటే ఇదే పరిస్థితి. కనుక నువ్వేం చేయాలా? ప్రార్థించాలి, పాటలు పాడి స్తుతించాలి, పాటలు పాడి స్తుతించాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి. ఇదే పని చేసినట్లయితే మన మీదికి వచ్చిన శత్రువులందరినీ దేవుడు సమూల నాశనము చేయునుగాక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఒకటి ఏమన్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? ప్రార్థన చేసి ఊరికేనే. ఇప్పుడు ఇక్కడ కూడా ఊరికేనే నిలబడి ఆరాధించు అన్నాడు కదా. ఊరికేనే పోట్లాడాల్సిన పనేమి లేదు అన్నాడు. చంపేశాడు. వీరు వెళ్ళి చూడగా వారందరూ హతులయ్యారు. అక్కడ వారి మీద ఉన్న వెండి బంగారములను 3 రోజులు దొలుసుకున్నారు, 3 రోజులు దోచుకున్నారు. వారు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు. ఆమెన్, హల్లెలూయా. స్తుతిలో ఆశీర్వాదం ఉంది, స్తుతిలో జయం ఉంది, స్తుతిలో జయం ఉంది, స్తుతిలో ఆశీర్వాదం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఇప్పుడు ఏం చేయాలి మరి? మనం ఈ కాలంలో ఉన్న మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎఫెసీ 6:10 నుంచి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇప్పుడు అంటున్నాడు, మీరు బలవంతులై ఉండండి బిడ్డ. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఆమేన్. ఇప్పుడు దేంతో పోరాడుతున్నావు? అక్కడ ఏమొద్దన్నాడు? ఇజ్రాయేల్ ప్రజలు ఏమొద్దన్నానా? ఇప్పుడు ఇదే మళ్ళీ రెండవది యెహోషాపాతు కాలంలో ఏమన్నాడు? స్తుతించు, ఆరాధించన్నాడు. అక్కడేమో మౌనంగా ఉండు, ప్రార్థన చేసి మౌనంగా ఉండు అన్నాడు. ఇప్పుడు ఇక్కడేమో స్తుతించు, ఆరాధించాడు. ఇప్పుడేమంటున్నాడు? పోరాడు, యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి. ఇప్పుడు మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసునా అని చెప్తున్నాడు. మనుషులతో కాదు, శరీరులతో కాదు. ఎవరితోటి? ప్రధానులతోనూ, అధికారులతోనూ, ఆకాశ మండలం అందుండు దురాత్మల సమూహంతోనూ మనము పోరాడుచున్నాం.
మరి ఇక్కడ నీ ఆయుధం ఏంటిది? 16 వాక్యం 17 కింది వాక్యం. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ఏడినారా? దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించిన వారమై ఎందులో పోరాడాలి చెప్పండి? ఎందులో పోరాడాలి? ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థనలో పోరాడాలి. యాకోబు ఎందులో పోరాడినానా? కత్తి పట్టిందా? ఇట్ట పట్టిందా? ఏమన్నాడు దేవుడు? ఇదిగో రే బాబు, నువ్వు మనుషులు నరులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి గనుక నీ పేరిక మీదట యాకోబు కాదురా ఇజ్రాయేల్ అన్నాడు. పోరాడి గెలవాలి. ఇజ్రాయేలు ఆశీర్వాదానికి కారకుడంటే, జయించిన వాడు ఆశీర్వాద కారకుడంటే పోరాడి గెలిచిన వాడు. దేంట్లో పోరాడి? ప్రార్థనలో. దేవుని ఆత్మచేత నింపబడి వాక్యమును చేతబట్టుకొని శత్రుతో పోరాడి గెలిచిన వాడే నిజమైన పోరాట యోధుడు. ఆమెన్, హల్లెలూయా. వారికే రక్షణ కలుగుద్దే, వారికి రక్షణ. ఇప్పుడు రెండు దిక్కుల రక్షణ అనే మాటను మీరు వింటారు. ఎక్కడ? ఇజ్రాయెల్ శత్రువుల చేతిలో నుంచి నేడు ఇజ్రాయేలుకు కలగజేయు రక్షణను మీరు చూడండి. ఇప్పుడు యెహోషాపాతు అందులో కూడా దినవృత్తాంతాల్లో కూడా మిమ్మల్ని రక్షిస్తాడని చెప్తాడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా ఎవరైతే పోరాడతారో ప్రార్థనలో పోరాడతారో వారికి చివరి దిన అంత్యకాల రక్షణ దొరుకుద్ది. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 2:20 అక్కడ చదివి ముగిస్తాను. అప్పుడు ప్రభునామమును బట్టి ఎప్పుడు చివరి దినాల్లో అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో రక్షణ పొందుదురు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రార్థన చేయని వారికి ఏం లేదు. అంతే నాన్న. ఏ రక్షణ ఇది? కడవరి కాల రక్షణ. నీ కొరకు సిద్ధపరచబడుచున్న కడవరి కాల రక్షణ. నీ ఆత్మకు రక్షణ ఎవరికి దొరుకుతుందండి బిడ్డలారా? ప్రార్థనలో పోరాడి గెలిచిన వారికి, శత్రువు మీద విజయం పొందిన వారికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. దేవుడే వారి పక్షంగా యుద్ధం చేశాడు, వారిని రక్షించాడు. మళ్ళా బానిసలైపోయారు. దేవుడు మళ్ళా తోడుగా ఉండి న్యాయాధిపతులను, రాజులను వారికి నియమించాడు. అయినా వారు తప్పిపోయారు. యెహోషాపాతు కాలంలో కూడా నలుదిక్కుల నుంచి వచ్చారు యెహోషాపాతు రాజు మీదకి. అయితే దేవుడే మాటగాండ్రను పెట్టి ఆ ఇజ్రాయేలు ప్రజలకు రక్షణ కలగజేశాడు. అక్కడ కూడా పోట్లాడే పనేమి లేదు, యుద్ధం చేసే పనేమి లేదు. ఇప్పుడు చివరి దినాల్లో ఉన్న మనందరూ చెప్తున్నారు, బిడ్డా నువ్వు పోరాడు, నువ్వు యుద్ధం చేయి శత్రువుతో. అపవాది తంత్రములు ఎరిగిన వాడిగా నువ్వు ఉండు. వాడు ఏదో ఒక రకంగా నిన్ను నాశనం చేయాలని, నిన్ను పాడు చేయాలని, మళ్ళా లోకమును దాసత్వంలోనికి తీసుకుపోవాలని వాడు ప్రయత్నిస్తాడు. కనుక ఎదిరించు వాడిని ఎదిరించు, మెలకువగా ప్రార్థించు, పోరాడు, గెలువు, కడవరి కాల రక్షణ పొందుకో అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కడవరి కాల రక్షణ మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం.